సార్ డాక్టర్ గారు డిజిటల్ ఇండియా గురించి చాలా చక్కగా చెప్పారు. సో నేను దాని జోలికి పోను, టైం లేదు కాబట్టి. పెరల వైన్, పెరల అంటే ముత్యము, వైన్ అంటే కూర్పు, ముత్యాల కూర్పు, ముత్యాల కూరిస్తే ముత్యాల హారం అవుతుంది. ముత్యాల హారం అనే పేరుని ఇంటర్నేషనల్ ప్రపంచంలో 2015లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2015లో డిజిటల్ వ్యాలెట్ ప్రవేశపెట్టబడింది. అసలు డిజిటల్ అంటే ఏంటి అని అంటే కరెన్సీ రెండు విధాలు, ఫిజికల్ కరెన్సీ, డిజిటల్ కరెన్సీ. ఫిజికల్ కరెన్సీ అని అంటేనేమో కనిపిస్తుంది. సో మీరు ఒక అక్కడికి పెట్రోల్ బంక్ వెళ్ళారు, 200 రూపాయలు కొట్టించుకున్నారు, ఆయిల్ కొట్టించుకున్న తర్వాత 200 ఇచ్చారు, అది ఫిజికల్ మనీ, రైట్? అలా కాకుండా ఏటీఎం కార్డు ఇచ్చారు, దాంట్లో నుంచి స్వైప్ చేసి డబ్బులు తీసుకున్నారు, దట్ ఈస్ కాల్డ్ డిజిటల్. సో ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ ఫిజికల్ మనీ కన్నా కూడా డిజిటల్ మనీ ఎక్కువ వాడబడుతుంది. ఇది మాత్రం బాగా నేర్చుకోండి. అంటే 80% డిజిటల్ మనీ వాడబడుతుంది, రైట్? ఇలా వివరణ చేయడం కుదరదు. నెక్స్ట్ తర్వాత సో డిజిటల్ పాయింట్ అంటే డిపి, డిజిటల్ పాయింట్ అంటే డిపి అనే దీంట్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెర్లవైన్ అనేది ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ పేరు ఏంటంటే www.perlawine.com. మీరు నెట్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే గూగుల్ వాళ్ళని అడిగితే చెప్పేస్తుంది. సో ప్లీజ్ విజిట్ వరల్డ్ వైడ్ న్యూస్. సో మనది అసలు పెర్లవైన్ అనేది 7 వింగులు, 7 గ్రూప్స్. ఫస్ట్ గ్రూప్ ఏంటంటే డాక్టర్ గారు చాలా చెప్పారు. ఒకటి ఏంటంటే వర్చువల్ కరెన్సీ, ఇదే చెప్పాలయ్యా, మీరు బ్యానర్ తీసుకుని చెప్పాలి. వర్చువల్ కరెన్సీ ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. వర్చువల్ కరెన్సీ దాన్నే మింట్ అని పేరు పెట్టారు. సో ఇది ఫస్ట్ గ్రూప్ అన్నమాట. ఈ గ్రూప్తో మనకు పని లేదు, ఆదాయం ఉన్నప్పటికీ కూడా దాని జోలికి వెళ్ళాం మనం. సరే, దాని గురించి ఇందాక చాలా అర్థగంట చెప్పాను, ఎందుకంటే డిజిటల్ ఇండియా అయింది కాబట్టి. నెక్స్ట్ రెండో గ్రూప్ ఏంటంటే యాప్, పివి యాప్. సో ఈ యాప్ల గురించి శివయ్య గారు కూడా చెప్పారు శుభ్రంగా. యాప్లు లీగలా ఇల్లీగలా అని వ్యవహారం చెప్పాలన్నమాట. ఈ కొత్త వాళ్ళు లీగలా ఇలాగలా వెళ్ళిపోండి, నేను ఇప్పుడు చెప్పే టైం లేదు. లీగలా ఇలాగ మీకు తెలుసు కదా, ఇలాంటి చెప్పేసి చెప్పనా? ఏం చెప్పేది రైట్, లీగల్ ఇలా సరే. సో యాప్లు అనేది అంటే ఏం లేదు, నీ స్టేట్ బ్యాంక్లో ఉన్న డబ్బు అవతల ఉన్న స్టేట్ బ్యాంక్ వాళ్ళకు, ఆంధ్ర బ్యాంక్ వాళ్ళకు, అవతల అకౌంట్ వాళ్ళకి పంపించారు. పంపించింది ఎవరిదో యాప్లు ఏంటంటే చాలా ఉన్నాయి. బ్యాంకులు యాప్లు వాడుతున్నాయి, వ్యాలెట్ యాప్లు వాడుతున్నాయి. బ్యాంక్ యాప్లు మీకు తెలుసు కానీ వ్యాలెట్ యాప్లు, వ్యాలెట్ అంటే లేదు, డిజిటల్ వ్యాలెట్స్ అనమాట. సో డిజిటల్ వ్యాలెట్స్ కూడా యాప్లు ఉన్నాయి. సో బ్యాంక్ యాప్లు మీకు ఇవన్నీ తెలుసు, యూపీఐ అని, యాక్సిస్ అని, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి కానీ లేదా ఇవి పేపాల్, నెక్స్ట్ ఎస్బీఐ యాప్లు, గూగుల్ పే, పేటిఎం, ఇవన్నీ యాప్లు అనమాట. అంటే ఈ వ్యాలెట్ సిస్టంలో అవి అనమాట. సో నీకు పేపాల్, గూగుల్ పే నుంచి డబ్బులు అవతల పంపామంటే లీగలా ఇల్లీగలా అంటే ఇల్లీగల్ అని చెబుతారు. ఎలా అంటే చెప్పాలంటే ఎందుకంటే నీ స్టేట్ బ్యాంక్లో ఉన్న డబ్బులు అవతల వాడికి పంపించేసావు, కానీ స్టేట్ బ్యాంక్లో అమౌంట్ పంపిన వాళ్ళు ఎవరు? గూగుల్ పే. మరి పంపింది గూగుల్ పే వాళ్ళు కదా. గూగుల్ పేకి లీగలాంటి ఉందా లేదా అని అంటే ఉంటుంది ఖచ్చితంగా. ఆ యాప్లన్నింటి కూడా ఎందుకంటే యాప్లు ఎలా పనిచేస్తాయంటే యూపీఐ ద్వారా పనిచేస్తాయి. మీరు యాప్ నుంచి డబ్బులు పొందగానే మీకు ఆన్సర్ వస్తుంది. యూపీఐ ద్వారా మీకు డబ్బులు మీరు ఎంతైతే కొట్టారో 20,000, 25,000 అయిపోయినాయండి. సో యూపీఐ అంటే ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, అంటే గాలిలో డబ్బులు వెళ్ళిపోయినాయి అని చెప్పారు. అర్థమైందా? రైట్. ఆ గాలిలో డబ్బులు వెళ్ళినంతసేపు ఎవరి యొక్క అనుమతి వెళ్తున్నాయి అంటే అండర్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క అనుమతితో. దీనికి అనుమతి ఎవరు ఇచ్చారంటే రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యాప్లన్నిటికీ పర్మిట్ ఇచ్చారన్నమాట. ఆ యాప్ ద్వారా వాళ్ళు పంపిస్తున్నారు, రైట్? సో ఈ యాప్లన్నీ, యాప్లు బ్యాంక్ యాప్లు ఉన్నాయి, వ్యాలెట్ యాప్లు ఉన్నాయి. వ్యాలెట్ యాప్లు చాలా పవర్ఫుల్. బ్యాంక్ యాప్లు వచ్చేసరికి కోడ్ సిస్టమ్. వ్యాలెట్ అనేది న్యూ సిస్టమ్ అన్నమాట. ప్రపంచం మొత్తంలోనూ వ్యాలెట్సే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. డిజిటల్ వ్యాలెట్సే ప్రవేశపెట్టబడి దాంట్లో మనది ఇది అనమాట. ఇంకా ఈ వ్యాలెట్స్లో కానీ ఈ యాప్లో కానీ కొంచెం ముందుకు వెళ్తే ఇండియా యాప్లు ఇవన్నీ, తర్వాత గూగుల్ పే కూడా రూపాయి టు రూపాయి ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఇక్కడ మన దాంట్లో కానీ లేదా పేపాల్లో ఏమవుతుందనంటే వరల్డ్లో ఉన్న కరెన్సీ అన్నీ ఏ కరెన్సీ అయినా సరే, అంటే ఉదాహరణకి పౌండ్ వచ్చేదానికి రూపాయిగా మారిపోయి రూపాయిగా ఇండియాకి వచ్చేది.
రూపాయి వెళ్ళి పౌండ్గా మారిపోయి లండన్ వెళ్ళిపోతుంది. లండన్లో ఉన్న పౌండ్లు అంతా కూడా డాలర్గా మారి అమెరికా వెళ్ళిపోతుంది. సో ఈ ఫెసిలిటీ అనేది ఇంకా ఇంటర్నేషనల్ యాప్స్ రైట్. ఈ యాప్స్లో ఇంకా నేషనల్ యాప్ యొక్క రూల్స్ ప్రకారం ఇంటర్నేషనల్ యాప్స్ ఉన్నాయి, యాప్ ఇంటర్నెట్ రూల్స్ ఉన్నాయి. దానికి అది కూడా ఆర్బీఐ పర్మిషన్తోనే ఉంటాయి. సో యాప్ ఇంటర్నెట్ రూల్స్ ప్రకారము అవి భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ అనుమతితోనే ఇవి కూడా నడుస్తూ ఉంటాయి రైట్. ఓకేనా? సరే, ఈ యాప్ అనేది రెండోది మనకి. సరే, ఈ యాప్లో తిరిగి వచ్చారు, రెండో యాప్ అది. మరి మూడోది ఏంటంటే ప్రపంచంలో మన రన్ అవుతుంది ఏంటంటే మూడోది ఏంటది? PVCO, perlawai.co. perlawai.co ఇదండి, ఇదిగోండి perlawai.co. వరల్డ్ ఇంటర్నేషనల్ న్యూస్ ప్రపంచంలో రన్ అవుతుంది. మీరు perlawai.co అని కొడితే మీకు వరల్డ్ న్యూస్ రన్ అవుతా ఉంది, ఇప్పుడు కూడా వస్తుంది. నాలుగోది ఏంటంటే కమింగ్ సూన్, ఈ కామర్స్, పెరల్స్ ఈ కామర్స్ లేదా PV ఆన్లైన్ షాపింగ్. ఆన్లైన్ షాపింగ్ ఈ వివరణ చెప్పండి. నా ఓపిక ఉంది కానీ టైం లేదు, మీరు టైం పెట్టాను. సో కామర్స్ అంటే ఇప్పుడు వర్కింగ్ కామర్స్ ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఆన్లైన్ షాపింగ్ ఇంకా రిలీజ్ కాలేదు. యాక్చువల్గా కరోనా కానీ లేకుండా ఉంటే ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ అయ్యేది. కరోనా ప్రాబ్లం వల్ల ఇది ఎప్పుడు రిలీజ్ అయ్యేదో చెప్పలేము. ఈ నెల ఆఖరిగా, వచ్చే నెల ఆఖరిగా, సో నెలల్లోనే ఇవి రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రపంచంలో ఉన్న నంబర్ 1 వస్తువులన్నీ భారతీయులు కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు మన యొక్క ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేస్తారు. ఆన్లైన్ షాపింగ్ ఏం చేస్తున్నారు? ఏముంది, ఫ్లిప్కార్ట్ ఒకటి ఆన్లైన్ షాపింగ్ అమెజాన్, అలాంటిదే మనకు వస్తుంది. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే ఐదోది ఏంటంటే perlawai సెర్చ్ ఇంజన్ రాబోతుంది. సెర్చ్ ఇంజన్ చెప్పండి, సెర్చ్ ఇంజన్. ఇది సెర్చ్ ఇంజన్. సో లైక్ గూగుల్ అనేది సెర్చ్ ఇంజన్, యాప్ లాంటివి ఇవి కూడా రాబోతున్నాయి. టైం అయితే చెప్పలేము. ఈ సంవత్సరం ఎన్నికలోపు సెర్చ్ ఇంజన్ వస్తుంది. నెక్స్ట్ ఆరోది ఏంటంటే perlawai ఇది మొబైల్ షాప్, మొబైల్ నెట్వర్క్, మొబైల్ నెట్ లైక్ ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో లాగా ప్రపంచంలో perlawai నెట్వర్క్ రాబోతుంది. ఏడోది ఏంటంటే ఫస్ట్ది ఏడోది అవుతుంది. ఇది PV వరల్డ్ డిజిటల్ బ్యాంక్. ఇది అన్నమాట. అసలు ఇది పుట్టింది ఏంటంటే 2022 నాటికి వరల్డ్లో ఒకే ఒక డిజిటల్ బ్యాంక్. ఇప్పటివరకు డిజిటల్ అనే మనీ బ్యాంక్ అనేది లేదు. సో డిజిటల్ బ్యాంక్ ప్రపంచంలో ఏర్పడిపోతుంది. అదే ప్రపంచంలో మొట్టమొదటిది ఏంటంటే సో perlawai డిజిటల్ బ్యాంక్. ఇది చేయాలనే ఉద్దేశంతో ఈ సెక్టార్ని వర్చువల్ కరెన్సీని ప్రవేశపెట్టి రైట్నా. ఇప్పుడు యాప్ ద్వారా మనం ఏం చేద్దామంటే 2 పర్సులు ప్రవేశపెట్టారు. పర్సు జాగ్రత్త పెట్టుకోండి. అసలు వ్యాలెట్ అంటే ఒక పర్సులో ఫిజికల్ పర్సు ఉంటుంది. మీ చేతి ఇందా పర్సులు అంత దాంట్లో ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి, ఫిజికల్ మనీ ఉంది. సో ఇది మీరు బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని పర్సులో పెట్టుకొని ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా నేను ఏం చేశానంటే perlawai డిజిటల్ వ్యాలెట్ A అండ్ B. ఏ పర్సు, B పర్సు, రెడ్ పర్సు, గ్రీన్ పర్సు అనుకోండి. 2 పర్సులు ఉన్నాయి. సో ఈ పర్సులోకి మీరు ఏం చేయాలనంటే మీ సెల్లోకి ఏ పర్సులోకి డబ్బులు సంపాదించుకోండి, B పర్సులోకి డబ్బులు సంపాదించుకోండి. అవి డిజిటల్ రూపంలో ఉంటాయి. సో ఆ పర్సు నుంచి మీరు సంపాదించుకున్న డబ్బు మొత్తం మీరు డిజిటల్ మనీని ఎక్కడ వరల్డ్ వైడ్ ఖర్చు పెట్టుకోవచ్చు, ఇండియా వైడ్ ఖర్చు పెట్టుకోవచ్చు, మీరు ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు రైట్నా. ఈ డిజిటల్ మనీని 3 విధాలా ఖర్చు పెట్టవచ్చు. ఎలా? ఒకటి, వెంటనే క్యాష్ చేసుకోవచ్చు. నీ డీపీలు పక్క వాళ్ళకి డీపీలు ఇచ్చేసి డబ్బు తీసి జేబులో పెట్టుకోవచ్చు. రెండోది, బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు. ఈ డిజిటల్ మనీని కేవైసీ ఒకటి ఉంటుంది. కేవైసీ గానే నీకు బ్యాంక్ విత్డ్రా పెట్టేసేసుకుంటే వర్కింగ్ పీరియడ్లో, ఇది అమెరికా అడాప్ట్స్ కాబట్టి వర్కింగ్ పీరియడ్లో 4 అవర్స్లో వస్తుంది రైట్. నాన్ వర్కింగ్ పీరియడ్ అయితే 14 గంటలు పడుతుంది. అర్థమైందా? బ్యాంక్ విత్డ్రా చేసుకుంటే. బ్యాంక్ విత్డ్రా చేసుకునేటప్పుడు మనకి రిజర్వ్ బ్యాంక్కి 6% ఖర్చుల కింద కట్ అవుతాయి. అయితే బ్యాంక్ విత్డ్రా చేసేటప్పుడు ఆ రోజు డాలర్ ఎంత రూపం ఉంటుందో ఆ రూపాయి అంటే డిజిటల్ పాయింట్ కూడా డాలర్తో సమానం. ఆ డాలర్ ఎంత ఉంటుందో దాని ఈక్వల్తోనే డబ్బులు విత్డ్రా అవుతాయి. నెక్స్ట్ ఈ సిస్టంలో మీరు మార్చుకునేటప్పుడు 75 రూపాయలు మీకు ఇవ్వబడతాయి. ఇది రెండో సిస్టమ్.
మూడో సిస్టమ్ ఏంటంటే ఈ యాప్ ద్వారా మీకు ఇచ్చారు. ఇక్కడ అన్ని ఇచ్చాడు. దీంట్లో ఏమున్నాయి ప్రస్తుతానికి ఏమున్నాయి అంటే సో ఫోన్ బిల్లు, సెల్ బిల్లు, ల్యాండ్ బిల్లు, నెక్స్ట్ గ్యాస్ బిల్లు, ఎయిర్ టికెట్స్ అంటే ఫ్లైట్ టికెట్స్, రైల్వే టికెట్స్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ ప్రపంచంలో దీంట్లో అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో 151 దేశాలు, ఆ దేశాల వరకు మీరు ఈ డిజిటల్ పాయింట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రైట్. ఈ కామర్స్ రాగానే ఈ నెల ఎక్కడికి వస్తుందో నెక్స్ట్ మంత్ వస్తుందో రాగానే దీంట్లో ఉన్న మనీ, ఈ పాకెట్లో ఉన్న మనీ, నీ వ్యాలెట్లో ఉన్న మనీ నువ్వు టీ తాగినా జస్ట్ అట్ ఇచ్చేయచ్చు. పే టీ తాగినా ఇవ్వచ్చు, లేదా నువ్వు బట్టలు కొనుక్కున్నా ఇవ్వచ్చు. ఎనీథింగ్, ప్రతి వస్తువుని ఈ వ్యాలెట్లో నీ పర్సులో ఉన్న మనీని వాడుకోవటం అవకాశం. అదే ఈ కామర్స్. ఈ కామర్స్ రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ వచ్చినట్టు పట్టుకోవచ్చు. రైట్. సరే, ఇప్పుడు 2 పర్సులు ఉన్నాయి. 2 పర్సుల్లోకి డబ్బులు ఎలా రావాలి, ఎలా రాబట్టుకోవాలి అనేది నేను చెప్తాను. సో పెర్లవైన్ డిజిటల్ వ్యాలెట్ ఏ రెడ్లో ఉన్నాయని ఏ పర్సులోకి వచ్చేస్తాయి డబ్బులు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రెడ్లో ఉన్నాయని ఏ పర్సులోకి వచ్చేస్తాయి. సో గ్రీన్లో ఉన్నాయని 2వ పర్సులోకి వచ్చేసేస్తాయి. సో రెడ్ పర్స్ ఎలాంటిది అంటే మీరు ఢిల్లీ వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్తారు. ట్రైన్ ఇలా 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 వెళ్తుంటారు, కానీ ఖచ్చితంగా వెళ్తుంది. కాబట్టి ఏ పర్సులో నిదానంగా డబ్బులు వస్తాయి. ఏది ఆటో కూల్ వచ్చేది, రైట్. పాస్ రేట్ మాత్రం అందరికీ ఒకటే, అవన్నీ కరివేపాట్లో వస్తాయి. వీది ఏంటంటే ఫ్లైట్ కెరియర్, వెళ్ళి 2 గంటల్లో ఢిల్లీలో చేరుతాం. సో బీ పర్సులోకి చాలా చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. రైట్, అలా పెట్టుకోండి. సరే, ఏదేమైనా ఢిల్లీ వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? హైదరాబాద్ ఎక్కి ట్రైన్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఫ్లైట్కి వెళ్ళాలి. సో ట్రైన్ ఎక్కకుండా ఢిల్లీ వెళ్ళలేదు. కాబట్టి ఏ ప్లాన్లో లేకుండా బీ ప్లాన్లోకి వెళ్ళడం కుదరదు. అర్థమైందా? కాబట్టి నేను ఏ ప్లాన్ బీ ప్లాన్ చెబుతా. సరే, అలా పెట్టి. సరే, ఈ చేసిన పని ఏంటంటే 2 పర్సులు ప్రవేశపెట్టాడు. దాన్ని వ్యాలెట్ అన్నాడు. మీరు ఈ అకౌంట్ గురించి అంతా డాక్టర్ గారు చెప్పేశారు. అకౌంట్ గురించి మీరు అప్పుడు చెప్పండి అయ్యా, నేను చెప్పడానికి కుదరదు. ఆ అకౌంట్ మీరు ఓపెన్ చేయగానే దాంట్లో వ్యాలెట్ ఉంటుంది. సో దాంట్లో వ్యాలెట్లో ఫస్ట్ ఏ పర్స్ ఉంటుంది. సో ఏ ప్లాను కింద 2020 బోనస్ అని 2వ పర్స్ ఉంటుంది. అదే 2వ పర్స్ ఉంటుంది. సో ఆ పర్సులో డబ్బులు ఎలా అవుతాయి అంటే ఈయన ఈ వ్యాలెట్లో డబ్బు తెచ్చుకోవడానికి పెట్టినటువంటిది కంపెనీ కాదు. ఫస్ట్ కంపెనీ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ కాదు, MLM కాదు, కానీ నెట్వర్కే. బట్ నెట్లో చేస్తున్నావు కాబట్టి నెట్వర్క్లో అకౌంట్ ఓపెన్ చేస్తావు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వ్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సిస్టాన్ని